ఓటు హక్కు వచ్చింది? వచ్చింది. నీకు ఫస్ట్ ఫస్ట్ ఓటు హక్కు. మరి ఫస్ట్ ఓటు ఎవరికి వేస్తున్నావు ఈసారి? నరేంద్ర మోదీ గారికి వేద్దాం అనుకుంటున్నా. ఎందుకని? భవిష్యత్తు బాగుండాలంటే అందరూ నరేంద్ర మోదీ గారికి ఓటేయాలి. భవిష్యత్తు గురించి అవును. అంటే వేరే పార్టీల మీద నమ్మకం లేదా? అలా అని కాదు, ఇదైతే బెస్ట్ అని. ఓకే, నరేంద్ర మోదీ గారు నచ్చింది మీకు. అవును. సో ఎట్లా ఉందండి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్, ఏ పార్టీ గెలవాలని కోరుకుంటున్నారు? బీజేపీ ఎందుకని? మంచిగా చేస్తారని ఓకే, నమ్మకం ఉంది. నమ్మకం. ఓకే, సో మీకేమన్నా ఇక్కడ ఆ గ్యారెంటీలు ఏమైనా వచ్చినాయి మీకు? మాకు ఇంకేం రాలేదండి. ఓకే. రావు కూడా వస్తాయని కూడా నమ్మకం కూడా లేదండి. అసలు ఆ బస్సు పెట్టారు కానీ వేస్ట్. ఓకే. లేడీస్ కి కనీసం డబ్బులన్నీ వేస్తే కొద్దిగా ఉపయోగపడతాయి. ఓకే. అట్లా కూడా పెట్టలేదు. కరెంట్ బిల్ అన్నారు, కరెంట్ బిల్ కూడా ఏం లేదు. అంటే 200 లోపు వచ్చినా కూడా ఏం లేదు సార్. ఓకే. ఏం లేదు. గ్యాస్ కూడా ఏం లేదు సార్. అమౌంట్ అసలు అమౌంట్ మనం మామూలుగా తీసుకుంటున్నాం. గ్యాస్ కూడా 500 అన్నారు, 500 కూడా ఏం లేదు. అది లేదు, అది లేదు. పాపం పింఛన్ ఇస్తున్నారంటే వాళ్ళకి పింఛన్ కూడా ఇవ్వట్లేదు. 4000 ఇస్తా అన్నారు, 4000 కూడా ఇవ్వలేదు. అది కూడా పాపం వాళ్ళకి కూడా మనకి చేయపోయిన పాపం వాళ్ళకని చేయాలి కదా, వాళ్ళకి అదే ఆధారం కదా. అది ఏదైనా చేస్తే బాగుంటది. మనకి ఇవన్నీ చేయపోయినా పాపం వాళ్ళకి ముసలోళ్ళకి కొద్దిగా అట్లా. ఖమ్మంకు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? దేశవ్యాప్తంగా అయితే బీజేపీ గెలుస్తుందండి. ఖమ్మం కూడా ఈసారి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఇంతకుముందు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, మళ్ళీ టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, తెలుగుదేశంకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ మన అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచింది. కానీ పార్లమెంటు విజయానికి వచ్చేసరికి దేశంలో నరేంద్ర మోడీ గారు ఉండాలి అనే కాన్సెప్ట్తో ఈసారి ఖమ్మం ప్రజలంతా కూడా మన ఖమ్మం పార్లమెంటు ఇప్పుడు మన వినోద్ రావు గారు నిలబడ్డారు ఖమ్మం పార్లమెంట్కి. ఈసారి వారికి వేయడానికి చాలా మంది ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. ఎంపీ ఎలక్షన్ కి సంబంధించి ఏ పార్టీ అభ్యర్థి ఎంపీగా గెలిచే ఛాన్స్ ఉందండి? బీజేపీ అండి. ఎందుకని అనుకుంటారు? మోడీ గారు వస్తారు, మళ్ళీ మనకి అనుకునేవన్నీ చేస్తారని నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు ఏమన్నా మోడీ పథకాలు ఏమైనా అందినాయా మీకు? అందినాయండి. బియ్యం ఉన్నాయి. కరోనా నుంచి వస్తున్నాయి. కరోనా నుంచి వస్తున్నాయి. నాకు అమౌంట్ కూడా పడ్డాయండి. కరోనా టైంలో అమౌంట్ కూడా ఇచ్చారు కదా. చాలా అంటే అప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి కరోనా టైం. అవునండి, చాలా యూజ్ అయినాయి. అకౌంట్ లో అమౌంట్ వేసారు కదా, అవి కూడా పడ్డాయి. మనకి బియ్యం కూడా వచ్చినాయి. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అన్నారు కదా, నాకైతే ఏమీ రాలేదండి. మీరు అప్లై చేసుకున్నారా? చేసాము. ఎందుకని అడిగారా మరి? ఏం రావట్లేదండి. ఇక నేను వదిలేసానండి, ఎందుకు టైం వేస్ట్ అని. ఫ్రీ బస్ అయితే వెళ్ళొచ్చు కదా, ఛాన్స్ ఉంది. ఫ్రీ బస్ కూడా నేను వెళ్ళలేదండి, ఆ రష్ అంత ఇబ్బంది అనిపించింది. ఓకే, ఇప్పుడు మోదీ గారు గెలిస్తే మీకు నమ్మకం ఉందా? పనులు చేస్తారు ఇంకా? నమ్మకం ఉందండి, నమ్మకం ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్ సంబంధించి ఖమ్మం పార్లమెంట్ లో ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంట? వినోద్ రావు గారి మీద ఉంది. ఎందుకని? బాగలేదు పరిస్థితి, కాంగ్రెస్ వల్ల ఇబ్బందిగా ఉంది. ఓకే, 6 పథకాల్లో ఏ పథకాలు చేసిన పేరే కానీ దాంట్లో ఎంత మట్టికి ఉన్నాయో ఎంత మట్టికి రాలేదని ప్రజలకు తెలుసు. రైతు బంధు మెయిన్ ఇంపార్టెంట్, దానివల్ల ఫెయిల్ అయింది. అది కూడా రావట్లేదు. వినోద్ రావు గారి మీద 95% నమ్మకం ఉంది. ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మీ ఖమ్మం ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఖమ్మం ఎంపీగా అంటే మిగతా పార్టీల వాళ్ళు, బీజేపీ మినహా మిగతా పార్టీ వాళ్ళకి ప్రచారం మొదలు పెట్టలేదు. ప్రజల్లో కూడా పెద్ద దూసుకుపోవడం లేదు. ఖమ్మం ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న తాండ్ర వినోదరావు గారు అయితే ప్రచారంలో కానీ అన్నిట్లో ముందున్నారు, అన్ని ఏరియాలు కవర్ చేస్తున్నారు. ప్రజలు మాత్రం బీజేపీ వాళ్ళు తాండ్ర వినోదరావు గారే తిరుగుతున్నారు, వేరే పార్టీలు తిరగట్లేదు, మీరే ముందున్నారు అనే ఒక సూచన మాత్రం జనంలోకి అయితే వెళ్ళిపోయింది. అది గెలిచే అవకాశాలు ఉన్నవి అనుకుంటున్నాము. యాక్చువల్గా ఇది సిపిఎం కాంగ్రెస్ లో గడ్డ కానీ ప్రజల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది. బీజేపీ మీద ఆలోచన కలుగుతుంది జనంలో. బీజేపీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మాలాంటి వాళ్ళం కూడా సహకరించి బీజేపీని గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తాం.